వెల్కమ్ టు తెలుగు స్క్రైబ్. నేను మీ జర్నలిస్ట్ కావ్య. ఒకప్పుడు ట్యాంక్ బండ్ వేరు, కానీ ఇప్పుడు ట్యాంక్ బండ్ వేరు. ఎందుకంటే ఒక టూరిజం స్పాట్గా కేవలం ట్యాంక్ బండ్లో ఉండే ఒక బోటింగ్ మాత్రమే ఉండేది. కానీ ఈరోజు తెలంగాణకు వచ్చిన వాళ్ళు, దట్టు హైదరాబాద్కి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ట్యాంక్ బండ్ విజిట్ చేసి ఒకవైపు అంబేద్కర్ విగ్రహం కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు చూసిపోతున్నారు. సో అట్లాంటి ప్లేస్లో తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలి అనేది గత సర్కారు తీసుకొచ్చిన డెసిషన్ కావచ్చు. అక్కడే విగ్రహం ఉండాలనేది తెలంగాణ ప్రజల కాంక్ష. కానీ ఈరోజు తెలంగాణ ప్రజల కాంక్ష ఎటుపోతుంది? తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన ఆనవాళ్ళు తెలంగాణలో ఎక్కడ పోతున్నాయి? హైదరాబాద్ పరిస్థితి ఏంది? ఇట్లాంటి క్వశ్చన్స్ ఎన్నో కూడా కవులు, మేధావులు ఇదంతా కూడా ఆందోళన పడే పరిస్థితి ఉంది. ఇక ప్రజెంట్ మనతో కార్పొరేటర్ ఒకసారి మాట్లాడదాం. అసలు హైదరాబాద్, దట్టు ట్యాంక్ బండ్, అక్కడ తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆనవాళ్ళు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు ఉండే పరిస్థితి ఉందా? మాకైతే ఎక్కడ కనిపించట్లేదండి. 8-9 మంత్స్లో తెలంగాణ రాష్ట్రానికున్న ఏదైతే గౌరవం ఉందో అన్నిటిని కూడా చెరిపే ప్రయత్నం రేవంత్ రెడ్డి గారు చేయడం జరుగుతుంది. మీకు ఆల్రెడీ తెలుసు, గత ప్రభుత్వం హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి వాళ్ళు ఆల్రెడీ ఒక స్పేస్ ఏర్పాటు చేసి అక్కడ చేయాలని నిర్ణయించుకున్న టైంలో అనుకోకుండా ప్రభుత్వం వచ్చింది. సరేలే, ఆయన ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు చూసినా తెలంగాణ ప్రజల పక్షాన్ని ఉంటుందని చెప్పి చెప్పుకుంటూ ఈరోజు తెలంగాణ తల్లి విగ్రహాన్ని లేకుండా కేవలం ఢిల్లీలకి తొత్తులుగా వివరిస్తూ వాళ్ళు అక్కడ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడానికి, వాళ్ళ ఏంటంటే నేనేదో అంటే గొప్ప అని చెప్పుకోవడానికి రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ విగ్రహం అక్కడ పెడుతున్నారు. తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. నిజంగా అప్పటి తెలంగాణ ఉద్యమం మళ్ళా వస్తుందేమో అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రశాంతంగా ఉన్న తెలంగాణ 10 సంవత్సరాల్లో ఎటువంటి ఇన్సిడెంట్స్ కాకుండా కేసీఆర్ గారి ప్రభుత్వంలో చాలా పీస్ఫుల్గా ప్రభుత్వాన్ని నడిపించడం జరిగింది. ఈ 8 మంత్స్లో ఎన్నో ఇన్సిడెంట్స్ జరుగుతుంది. కేవలం అది ఒక్కటే కాదు, మహిళల పట్ల వైపు మనం చూస్తుంటే అంబేద్కర్ 125 అడుగుల ఎత్తైన అంబేద్కర్ని కూడా ఇవాళ తాళమేష్ లోపల పెట్టాల్సిన పరిస్థితి. ఎందుకు అట్లా? అంటే అంబేద్కర్ విగ్రహంగా చూస్తున్నారా, లేదంటే అది కూడా ఒక రాజకీయ రణరంగంగా, లేదంటే ఒక రాజకీయ రంగులు వేస్తున్నారా గేట్కి? దేశ నలుమూలల నుంచి హైదరాబాద్కి వస్తే ఖచ్చితంగా మన ట్యాంక్ బండ్ని ప్రతి ఒక్కళ్ళు చూడడానికి వస్తారు. దాన్ని డెవలప్ చేస్తూ అమరవీర స్తూపం, సెక్రటేరియట్, అట్లాగే అంబేద్కర్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రీసెంట్గా అంబేద్కర్ జయంతి సందర్భంగా కూడా అక్కడ డెకరేషన్ చేయలేదు. అంటే వారికి ఇచ్చే గౌరవం ఏంటి? పక్కనే ఉన్న ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి వారు పూలమాలను అర్పించింది తప్ప 125 అడుగులున్న అంబేద్కర్ విగ్రహానికి అంటే తాళం వేసి, గేట్కి తాళాలు వేసి అక్కడ ఎవరిని వెళ్ళనీయకుండా చేయడం జరుగుతుంది. ఇది క్లియర్గా వారు అంటే కేవలం రాజకీయం, క్లియర్గా అర్థమవుతుంది రాజకీయం చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణని పీస్ఫుల్ ఉండకుండా దాన్ని డిస్టర్బ్ చేయాలా అనే ప్రయత్నమే కాంగ్రెస్ ప్రభుత్వం, వారి నాయకులందరూ చేస్తున్నారని మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. వేరే దేశాల నుంచి చాలామంది టూరిస్టులు ఇక్కడికి వచ్చి అన్నీ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఎట్లా ఉంది హైదరాబాద్, ఎంత డెవలప్ అయింది అనేది అంతా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. కానీ ఏదైతే మనం చేసిన డెవలప్మెంట్కి తాళాలు వేసుకొని పోతే దానికి మన హైదరాబాద్ ఖ్యాతి ఏదైతే ఉందో దాన్ని కింద పడేసినట్టు విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు అయితే కనిపిస్తున్నాయి క్లియర్గా. ఇంకొకటి కూడా అంటున్నారు, మరి 10 సంవత్సరాలైంది తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని, మీరు ఎందుకంటే తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోలేదు, ఇప్పుడు ఎందుకు విగ్రహం పైన రాజకీయాలు చేస్తున్నారని? నిజంగా రాజకీయాలు చేసే పరిస్థితి ఉందా? యాక్చువల్గా అయితే మనము ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా మనము అంటే ఎవరి మనోభావాలు దెబ్బతీయకుండా ఉండాలని చెప్పేసి క్లియర్గా దాని గురించి ఆలోచించి అందరి ఒపీనియన్స్ తీసుకొని దానికి ఒక సపరేట్ ప్లేస్ కూడా కేటాయించడం జరిగింది. కానీ అనుకోకుండా ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్స్ వచ్చినాయి. తర్వాత కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందన్న నమ్మకం మాకుండే. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అయినా కూడా వాళ్ళు చేస్తారన్న నమ్మకం ఉండే, కానీ ఇప్పుడు మాత్రం ఎక్కడ కనిపించట్లేదు. అక్కడ చూస్తే రాజీవ్ గాంధీ విగ్రహానికి ఎన్నో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ తల్లి గురించి మేము మాట్లాడితే సెక్రటేరియట్ లోపల పెడతా అంటున్నారు. అంటే ఆల్రెడీ మనము ఫిక్స్ చేసుకున్న ప్లేస్లో కాకుండా ఎక్కడో పెట్టడం ఎందుకు? అదేదో వీళ్ళే తీసుకుపోయి ఎక్కడైనా పెట్టుకుంటే అయిపోతుంది కదా. వీళ్ళ గాంధీ భవన్లో ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహం లేదు, అక్కడ పెట్టుకోమనండి. మా తెలంగాణ భవన్లో మన తెలంగాణ స్టాచ్యూ ఉంది. అట్లనే వాళ్ళ అట్లా పెట్టుంటే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. కానీ ఇదైతే ప్యూర్గా పొలిటికల్ చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం అంతటిని కూడా చాలా డిస్టర్బ్ చేసి రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారని మాకు క్లియర్గా అనిపిస్తుంది. తెలంగాణ ప్రజలు కూడా వీళ్ళు చేసే వైఖరిని అబ్జర్వ్ చేస్తున్నారు. ఎటువంటి ఏదైతే అంటే ఈ 9 మంత్స్లో వాళ్ళు చేసిన ఇన్సిడెంట్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని రేపు ఫ్యూచర్లో వాళ్ళ పని పట్టడానికి రెడీగా ఉన్నారు. అయితే తెలంగాణ తల్లి విగ్రహం బీఆర్ఎస్ పెట్టమన్నదా, లేదంటే కాంగ్రెస్ పెట్టమన్నదా, బీజేపీ వద్దన్నదా, ఇవన్నీ ఒకసారి పక్కన పెడితే తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ ప్రజలకు సంబంధించి ఒక ఆత్మగౌరవం,
ఉద్యమ రూపం, ఒక సెంటిమెంట్తో ముడిపడి ఉంది. సో అట్లాంటి సెంటిమెంట్, ఒక సెన్సిటివ్ ఇష్యూని కూడా ఇట్లాంటిగా చేయడం ఎట్లా తీసుకుంటారు ప్రజలు? ప్రజలు మాత్రం దీన్ని స్వీకరించలేరు. ఖచ్చితంగా నిజంగా తెలంగాణ ఉద్యమం టైంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టుకొనే మనం ఉద్యమంకి ముందుకెళ్ళాం. ఆమె ఆశీర్వాదం తీసుకొనే ఏ పనైనా మనం చేస్తుండే. కానీ తెలంగాణ మహిళల పట్ల, అంటే తెలంగాణ ఆడబిడ్డ అయిన మన తెలంగాణ తల్లికి కూడా గౌరవం లేకుండా పోతుంది. అది తెలంగాణ మహిళలందరూ, ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా వారికి బుద్ధి చెప్తారు. మాకైతే నమ్మకం ఉంది. ఇదైతే రాజకీయం చేసే విషయం కాదు. అందరినీ కలుపుకొని ఆ విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తుంటే చాలా బాగుంటుంది. కానీ ఖచ్చితంగా మా కేటీఆర్ గారు అన్నట్టు రేపు మళ్ళా మా ప్రభుత్వం వచ్చినప్పుడు మేము అక్కడ ఆ విగ్రహం తెలంగాణ తల్లి విగ్రహం అక్కడ ఏర్పాటు చేసే విధంగా కూడా మేము ముందుకెళ్తాం. మొత్తానికైతే తెలంగాణ తల్లి విగ్రహానికి సంబంధించి ఒక రాజకీయ రణరంగంగా అయితే మారుతుంది. రాజకీయ రంగులు తెలంగాణ తల్లి పైన వేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలంగాణ ప్రజలు మాత్రం మరోమారు తెలంగాణ తల్లి కోసం, తెలంగాణ తల్లిని కాపాడుకునే ప్రయత్నంగా మరోమారు ఉద్యమానికి అయితే సిద్ధమయ్యే పరిస్థితి తెలంగాణలో ఇవాళ నెలకొంది.